డబ్బులు నెలకొని ఇవ్వట్లేదు, ఓన్లీ డబ్బులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. కావున ఈ దరిద్రపు కాంగ్రెస్ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని, రెండు పార్టీలను ఎల్లగొట్టాల్సిన అవసరం ఉంది. ఇండిపెండెంట్లలో ఉన్న పోటీ చేస్తున్న తిరుపతిలను ఖచ్చితంగా 1వ వార్డు ప్రజలారా, ఇక్కడ ఉన్న సర్వే ప్రకారం కూడా తిరుపతన్న మరియు గంగరాజు వీళ్ళిద్దరే టాప్ లో ఉన్నారు. వీళ్ళకి మంది మాత్రమే ఉన్నారు. 300 మంది పెట్టి 300 మందిని పెట్టుకుంటున్నారు 300 రూపాయలు ఇచ్చి. కానీ అమ్మ పైసలు ఇస్తున్నారు, పైసలతోనే రాజకీయం చేస్తున్నారు. పైసలు ఇస్తే పీఠం కొనుక్కుంటాం అనుకున్నారు. సంచులు వేస్తున్నాడు బాలక సుమన్, సంచులు పంపిస్తున్నాడు వివేక్ సార్. వీళ్ళందరికీ సిగ్గు చెప్పాల్సిన, మీరందరూ ఒక గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 1వ వార్డు ప్రజలారా, డబ్బులు తీసుకున్నాడే గుద్దుడే, డబ్బులు ఖచ్చితంగా మన పైసలే, అవి తీసుకోవాల్సిందే. మన అన్న కత్తెల గుర్తు మీద గుద్దుతో 1వ తారీఖు అందరికీ ఇక్కడ రిజల్ట్ తెలవాలి. న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది అని. థ్యాంక్ యూ.